గోషన్ థీమ్ పార్క్. ఇది మన గుమ్మడిదలు దాటిన తర్వాత ఉంది గోషన్ థీమ్ పార్క్. మినిమం 15 మెంబర్స్ ఉండాలట. పర్ హెడ్ 600, చిల్డ్రన్స్ అయితే 400 అట. ఎనీ టైం షోస్ వేస్తారంట, బట్ ఆనాటి కాలం నాటి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి. సో ఆ బండరాలు ఆ కాలంలో ఉన్నట్టు విధంగా కొంచెం డిజైన్ పెయింటింగ్ ద్వారా చేశారు. పెయింటింగ్ ద్వారా కొంచెం డిజైన్ తీసుకొచ్చారు. బాగుంది చూడ్డానికి. అంటే పీస్ఫుల్, బట్ ఏంటంటే చుట్టూ అడవి, మొత్తం అడవే. నర్సాపూర్ ఫారెస్ట్ అంటారు చూసారా, దాని మధ్యలో విలేజ్ మధ్యలో ఉంది ఇది. బాగుంది, ఓపెన్ ప్లేస్, పీస్ఫుల్. గోషన్ థీమ్ పార్క్. బట్ షోలో ఏముంటాయో తెలియదు. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రూమ్స్ ప్రొజెక్టర్ ద్వారా చూపించేటివి కాదట. ఇందులో డైరెక్ట్గా ఇమేజెస్, బొమ్మలు, డిజైనింగు, మూవింగు, ఆ కాలం నాటి అంటే మోషే ఎలా పుట్టాడు, హేరోదు కుమార్తెకు ఎలా దొరికాడు, ఇవన్నీ మూవ్ అవుతాయంట. యేసుగా మన పొద కాలుతుంది కానీ అది కాలిపోలేదు అని చెప్పేసి మోసే వెళ్ళినటువంటి గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కొండ మీద జరిగినటువంటి సన్నివేశం లైవ్లో చూపించే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయంట. ఇది అద్భుతమైన ఘట్టం. ఎందుకంటే లైవ్లో చూడడం ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది కదా, చాలా బాగుంటాయి. అట్లాంటివి చాలా చాలా డిజైన్స్తో కూడినటువంటి ఇమేజ్, అంటే బొమ్మలతో కూడినటువంటి మూవింగు, టాకింగ్, అంటే మాట్లాడతాయంట బొమ్మలు. అంటే మనతో కాదు, ఆ సంభాషణ తగ్గట్టు, ఆ షో తగ్గట్టుగా ఆనాటి సంభాషణ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం చూస్తూ వెళ్తాం. మూవ్ అవుతాయంట బొమ్మలు, కదులుతాయట. ఇది వినడానికే ఒక చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇంకా షో చూస్తే ఎంత బాగుంటుందో. 1.5 hours షో ఉంటుందట. చాలా బాగుంటుంది. కానీ ఈ ప్లేస్కి చిల్డ్రన్స్తో, ఫ్యామిలీతో వస్తే కొంచెం ఎంజాయ్లా ఉంటుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి జారుబండలు, ఉయ్యాలలు, బస్ బ్యూటిఫుల్గా ఉంది. నా మనవరాలను అయితే తీసుకొని వస్తా ఇక్కడికి. నా మనవరాలకు హాలిడేస్ రావాలి, ఖచ్చితంగా తీసుకొస్తా. నేను జోక్ చేస్తున్నాను అనుకుంటున్నారా? చూడండి, అడవిలో కూర్చొని చూస్తున్నారా, బాగుందా? నెక్స్ట్ అక్కడ పెద్ద హాల్ పెట్టారు. బట్ ఏంటంటే ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళకు భోజనాలు చేయడానికి, అట్లాగే కొంచెం రెస్ట్ తీసుకోవడానికి చాలా బాగుంది థీమ్ పార్క్. కానీ ఐడియా మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే అడవిలో ఇటువంటి ప్లేస్లో కొంచెం ఫ్యామిలీస్ వచ్చి రిలాక్స్ అవ్వడానికి, మంచి వాతావరణం, స్వచ్ఛమైన ప్యూర్ గాలి, ఎయిర్, ఆక్సిజన్ తీసుకోవడానికి. ఇలాగా పనులు 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 పనులు, డబ్బు డబ్బు డబ్బు, అంటే డబ్బు కావాలి, కానీ అవసరానికి మించినటువంటి డబ్బు ఉండడం వల్ల కూడా మంచిది కాదు. ఆ ప్రయాణంలో పడి, ఆ సంపాదనలో పడి ఆరోగ్యాన్ని కూడా పడిచవన పెట్టేస్తూ మర్చిపోతున్నారు. వాళ్ళ లైఫ్, వాళ్ళ ఆరోగ్యం పక్కన పెట్టేసి కనీసం కొంచెం ఆలోచించి హాలిడేస్ వచ్చినప్పుడు ఇటువంటి వాతావరణాలకు, ఇటువంటి ప్రదేశాలకు వచ్చి రిలాక్స్ అవ్వటం వల్ల వాళ్ళకు తెలియని ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లెట్స్ ట్రై ఇట్. ప్రయత్నం చేయండి, అందరికీ సాధ్యమే. ట్రై చేయండి. ఎక్కువ దూరం కాదు, హైదరాబాద్కు జస్ట్ 30 బిలో కిలోమీటర్స్ అంతే. మీకు నెట్లో సెర్చ్ చేసినా తెలుస్తుంది. గోషన్ థీమ్ పార్క్. ఇలాంటి మంచి మంచి ప్లేస్లను మీకోసం మళ్ళీ మీ ముందుకు తీసుకొని రావాలంటే ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.